హలో సార్, నమస్తే. బాగున్నారా సార్? నమస్తే అన్నమయ్య గారు, మీరు ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను సార్, సూపర్. సార్, చాలా మంది ఎంక్వైరీస్ వచ్చేస్తున్నారు. పచ్చ స్టోన్ అందరూ ధరించవచ్చా? దాని ఉపయోగాలు, ధరించాలనుకుంటే ఏ కంట్రీ పచ్చ బాగుంటుంది, దాన్ని గుర్తించడం ఎలా? చాలా చక్కటి ప్రశ్న. వ్యూవర్స్ అడిగిన ప్రశ్నకి వ్యూవర్స్ కి మేము ఆన్సర్ తెలియజేస్తాము. మేడం అడిగిన ప్రశ్న చాలా మంది ఎంక్వైరీ చేస్తున్నారు పచ్చ గురించి. పచ్చ స్టోన్ అనేసరికి ఇంగ్లీష్ లో ఎమరాల్డ్ అంటారు. ఎమరాల్డ్ వచ్చేసి గ్రహాలకు సంబంధించింది బుధ గ్రహానికి. గ్రహాలు బుధ గ్రహానికి యువరాజా అంటారు. ఏ విధంగా సూర్యుడికి కింగ్ అంటారు, అదే విధంగా వచ్చేసి ఈ బుధ గ్రహానికి యువరాజా అంటారు. ఈ బుధ గ్రహానికి సంబంధించింది ఈ స్టోన్ వచ్చేసి పచ్చ అంటారు. బుధ గ్రహం సిగ్నిఫికెంట్ ఏంటి? బుద్ధికారక, వృత్తికారక, వాణికారక. బుద్ధికారక అంటే ఇట్స్ రూల్స్ అవర్ ఇంటెలిజెన్స్. దట్ మీన్స్ మా మైండ్, మా బుద్ధి బలము, మా మెమొరీ పవర్, మా కాన్సన్ట్రేషన్ ఇవన్నీ నడిపించేవాడు బుధగ్రహం అవుతారు. ఒకవేళ ఇది మనుషులు వీక్ ఉన్నాయంటే దానికి బలం కోసము పచ్చ పెట్టుకుంటే అది బ్యాలెన్సింగ్ అవుతుంది. నంబర్ 1. నెంబర్ 2 వచ్చే లాభం వచ్చేసి బుధగ్రహానికి వచ్చేసి వృత్తికారక అంటారు. వృత్తి అంటే సిగ్నిఫికెంట్ ఆఫ్ ప్రొఫెషన్. దట్ మీన్స్ కెరియర్, బిజినెస్, జాబ్ కావచ్చు, వ్యాపారం కావచ్చు. ఒకవేళ జాబ్ లో ఇబ్బంది పడుతున్నారా, వ్యాపారం ఇబ్బంది పడుతున్నారా, అక్కడ బ్యాలెన్సింగ్ కోసం, డెవలప్మెంట్ కోసము పచ్చ పెట్టుకుంటే అది బ్యాలెన్సింగ్ చేస్తుంది. నెంబర్ 3 వచ్చేసి బుధ గ్రహానికి వాణికారక అంటారు. వాణి అంటే కమ్యూనికేషన్. దట్ మీన్స్ కమ్యూనికేషన్, కన్వర్జేషన్, మై స్పీచ్, ప్రతి ఒక్క ఫీల్డ్ లో కమ్యూనికేషన్ స్ట్రాంగ్ ఉండాలి. అర్థం ఏమవుతుంది? పచ్చ పెట్టుకోవాలంటే టీచర్స్ కి అవసరం ఉంటుంది మంచి స్పీచ్ వాళ్ళు మాట్లాడేదానికి. పొలిటీషియన్స్ కి పచ్చ అవసరం ఉంటుంది, లాయర్స్ కి పచ్చ అవసరం ఉంటుంది, చార్టర్డ్ అకౌంటెంట్ కి పచ్చ అవసరం ఉంటుంది, స్టూడెంట్స్ కి పచ్చ అవసరం ఉంటుంది. ఎందుకంటే మెమొరీ పవర్ కోసము, వాళ్ళు బుద్ధి బలం పెరిగేదానికి, కాన్సన్ట్రేషన్ కోసము, మైండ్ షార్ప్నెస్ కోసం ఇన్ని రకాలుగా లాభాలు ఉంటాయి. అర్థం ఏమైంది? ఇన్ని లాభాలు. కానీ అందరూ పెట్టుకోవచ్చా? అలా అవ్వదు. పెట్టుకునే ముందు అసలు తెలుసుకోవాలి మీరు, అసలు మీకు అది సూటబుల్ గా ఉందా లేదా. ఒకవేళ సూట్ అయినా అని చెప్తే ఆవిడ పెట్టుకుంటే తప్పకుండా లైఫ్ లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. ఇక్కడ అడిగిన ప్రశ్న, పచ్చ ఎలాంటి ఉండాలి? ఏవైనా రోజుల్లో మార్కెట్ లో డూప్లికేట్స్, కలర్ స్టోన్స్, హీటెడ్, ల్యాబ్ గ్రోన్స్, ట్రీటెడ్, అందులో రిజల్ట్ ఉంటుందా? లేదు. జాతి రత్నం ఉండాలి. ఇక్కడ మా రాస్టిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ మీకోసము జాతీయ రత్నాలు విత్ ఐజిఐ సర్టిఫికేషన్. మేము ఇచ్చే స్టోన్ వచ్చేసి విత్ ఐజిఐ సర్టిఫికేషన్ ఉంటుంది, అంటే ఇంటర్నేషనల్. వీవర్స్, పచ్చ అనేసరికి ప్రపంచవ్యాప్తంగా there are 3 months is very famous. Number 1 is Brazil, Zambia and Colombia. జాంబియా పచ్చ అనేసరికి చాలా ఫేమస్. డీప్ గ్రీన్ ఉంటుంది కాబట్టి అస్ట్రాలజికల్ గా చాలా బాగా మీకు వర్కౌట్ అవుతుంది. ఇంటర్నేషనల్ జమాలజికల్ ఇన్స్టిట్యూట్ నుంచి సర్టిఫికేషన్, ఇవన్నీ వివరాలు ఇవ్వడం జరుగుతుంది. రత్నం ఎక్కడది చూడండి, న్యాచురల్ ఎమరాల్డ్, దాని హార్డ్నెస్ అన్ని రాసిన తర్వాత ఇక్కడ ఒరిజిన్ కూడా ఉంటుంది. ఒరిజిన్ వచ్చేసి జాంబియా. దట్ మీన్స్ మేము ఇచ్చే ప్రతి రత్నం కూడా మీకు రెప్యూటెడ్ ల్యాబ్ సర్టిఫికేషన్ ఉంటుంది. అర్థమైందా? దీనివల్ల వచ్చే లాభాలు ఏంటి, పెట్టుకునే ముందు ఏం జాగ్రత్త తీసుకోవాలి, రత్నం ఎక్కడ ఉండాలి, అవన్నీ మేము తెలియజేసాం కదా. సాటిస్ఫాక్షనా? ఎనీ డౌట్? చాలా చక్కగా వివరించారు సార్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలమ్మా. విన్నారు కదా, ఇలాంటి రత్నధారణకు సంబంధించి ఎన్నో సందేహాల కోసం డాక్టర్ ఎంఎం రాజా గారిని మళ్ళీ కలిసి వివరంగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.